హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో మహారాష్ట్ర స్పెషల్ కాతియావాడి బాజియా. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి మసాలాతో, మంచి స్మెల్‌తో చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు ఎక్కువగా మనం మన స్టైల్‌లో పోకడం చేసి పెడుతూ ఉంటాం కదా! ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక కప్పు శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా మనం అప్పటికప్పుడు జల్లించుకోవడం వల్ల ఉండలు లేకోకుండా శనగపిండి అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కాస్త గట్టి ముద్దలాగే ఉండాలి. కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్‌ని యాడ్ చేసుకోండి. పిండిని ఇప్పుడే జారుగా కలుపుతండి. కాస్త చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముద్దలాగా ఉండాలి. 10 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్‌లో చూడండి. పిండి అనేది మనకి ఎంత ఫ్లఫీగా అయిపోయిందో ఈ విధంగా రావాలి. అందుకోసమని చేత్తో 10 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే పెద్ద సైజ్‌దైతే ఒక ఆలూని, మీడియం సైజ్‌వైతే 2 ఆలూని తురిమి నీళ్ళలో 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకోకుండా పిండి ఇందులోకి వేసుకోండి. ఈ ఆలూని వేసుకోవడం వల్ల తడి మరింత పెరుగుతుంది కాబట్టి నేను ఫస్ట్ శనగపిండిని కలుపుకునేటప్పుడు కాస్త ముద్దగా కలుపుకోమన్నాను. మనం ఫస్టే జారుగా కలిపేసామనుకోండి, తర్వాత ఇవన్నీ వేయడం వల్ల పిండి మరింత జారుగా అయిపోతుంది. అందుకోసమని మనం ఫస్ట్ కలుపుకునేటప్పుడు కాస్త ముద్దగా కలుపుకొని, తర్వాత అందులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి బాగా కలిసేలాగా చేత్తో మరొకసారి ఇదంతా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలానే ఇందులోకి మంచి ఫ్లేవర్‌నిస్తుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం చిన్న రోల్ తీసుకోండి. అందులోకి 1 స్పూన్ షాజీరాని, 1 స్పూన్ వాముని, 1 స్పూన్ జీలకర్రని కచ్చా పచ్చాగా దంచుకోండి. కావాలంటే మీరు మిక్సీలోకైనా వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి మంచి వాసనిస్తాయి. అంతే కాకుండా మనం తిన్నది త్వరగా జీర్ణం అవ్వడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మసాలా కర్రీస్ కానీ, ఆయిల్ కర్రీ కానీ చేసినప్పుడు ఇవి వేసుకొని చూడండి. మనకి అజీర్తి లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ పౌడర్‌ని, 1 స్పూన్ నువ్వుల్ని, పావు టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ చిల్లీ పౌడర్ మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ మనం ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాం కాబట్టి, మీరు ఎంత స్పైసీ తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు ఒక గరిటెడు వేడి వేడి నూనెని తీసుకోండి. అందులోకి ఒక చిటికెడు ఇంగువను వేసుకోండి. ఈ ఇంగువ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి కూడా మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఆయిల్‌ని వేసేసాం కదా! ఒక చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. మనం పిండిని బాగా ఫ్లఫీగా కలుపుకున్నాం కాబట్టి వంట సోడాని ఒక చిటికెడు వేసుకోండి. ఈ వంట సోడా మనకి బాగా పొంగుతూ రావాలంటే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. వంట సోడా బాగా పొంగుతూ వస్తుంది. నిమ్మరసాన్ని పిండుకోవడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మీరనుకోవచ్చు అన్నీ వేసేసి ఒకటేసారే కలిపేయొచ్చు కదా! వన్ బై వన్ ఎందుకు అని అలా వేయడం వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ట్రై చేయండి. చూడండి పిండనేది మనకి ఈ జారుగా ఉండాలి. ఇలా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని, ఇప్పుడు ఆయిల్‌కి సరిపడా మీడియం సైజులో పకోడాల్లాగా వేసుకోండి. మరి చిన్న చిన్నవి కాకుండా, మరి పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకోండి. వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి. అంతేకాకుండా ఇవి తినడానికి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా. చూస్తున్నారుగా ఈ విధంగా బాగా రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్‌లోకి కానీ లేదా ఒక ప్లేట్‌లో కానీ వేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి. మనకి టిష్యూ పేపర్ కూడా అవసరం లేదు. చూడండి మీకి దగ్గరగా చూపిస్తాను. ఎంత తక్కువ ఆయిల్ పీల్చుకున్నాయంటే మీరే అంటారు నిజంగా ఇంత తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయా అని. చూడండి మనం చేసిన వెంటనే కూడా చేత్తో టచ్ చేసాం. అయినా సరే దీనికి ఏ మాత్రం కూడా ఆయిల్ అంటుకోలేదు. చాలా అంటే చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి. మనం డైట్ చేసేవారు కూడా వీక్లీ వన్స్ ఈ రెసిపీనైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా అయినా, లేదా ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా పకోడాని, వడని చేసి పెట్టుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మహారాష్ట్ర స్పెషల్
కాతియావాడి బాజియా. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇందులోకి మనం వాడిన వాము, షాజీరా, జీలకర్ర ఇవి మన జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు త్వరగా అరగదు కదా! ఇవి వేసామంటే మనకి అరుగుదల బాగా పెరుగుతుంది. అలాగే ఇందులోకి నేనిక్కడ స్వీట్ చట్నీని కూడా ప్రిపేర్ చేశానండి. ఇందుకోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత. చింతపండు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఇంచుల అల్లంని, 1 స్పూన్ జీలకర్రని, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకున్న వాటర్‌ని ఏస్తున్నాను. మీరు కావాలంటే మామూలు వాటర్‌నైనా సరే యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలి. చూసారుగా స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా చాలా బాగుంటుంది. అన్ని రకాల వడ రెసిపీస్‌లోకి ఇది మంచి కాంబినేషన్. పిల్లలకు కూడా ఈ చట్నీ చాలా బాగా నచ్చుతుంది. చపాతీలోకి బాగుంటుంది. దోసల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీని కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.